గట్లుంటది మళ్ళా మనతోని. ఇయాటి నుంచి మనల్ని ఎవడైనా ఏమైనా అనాలంటే వణుకు వణుకు పుట్టాలే. ఈసాల్ కప్పు నమ్దు. ఏందే ఇంపార్టెంట్ న్యూస్ చూస్తా అంటే గుంజుకుంటావు? ఏంద్రా ఇంపార్టెంట్? ప్రతిరోజు ఏంద్రా నాకు గోస. మధ్యాహ్నం లేస్తావు, ఇంత తిని ఫోన్ పడతావు, ఆ సలార్ సినిమా పెట్టుకొని గుట్లు గుంజిందాక టీవీ చూస్తావు, మళ్ళీ ఇప్పుడు లేసి ఏదో గింత తిని మళ్ళీ ఫోన్ పడతావు. మళ్ళీ ఏం చేయమంటావు? నీతో వచ్చి కూరగాయలు పోయమంటావా? ఆ గోసేదో నేను పడతా గాని ఇగో పోయి ఒక పాల ప్యాకెట్ తెప్ప. ఓ గింతసేపు అరిచింది పాల ప్యాకెట్ కోసమా? ఏంద్రా అరిసేది? మా చెప్తే నీకు అర్థం కాదు కదా. అయినా అట్లా అనిపిస్తుంది లేరా, బీటెక్ అయిపోయి 2 సంవత్సరాలు అయినా ఏం బిక్కకపోతే అట్లా. ఓ ఆ పాపు పైసలి ఇక బట్ట ఇంకా 18 రూపాయలు. ఎందుకు అన్నా ఈ కింగ్స్ అన్నా ఒక పాల ప్యాకెట్. ఇది పాన్ షాపు. పాల ప్యాకెట్లు ఉప్పు ప్యాకెట్లు అమ్మే చోటు కాదు. ఓ అన్నా జర ఇజ్జత్ ఇచ్చి మాట్లాడు. రోజు ఈడనే కింగ్స్ తాగుతా. బొచ్చులో 18 రూపాయలుగా. ఏంది గా 18 రూపాయలతోనేగా షాప్ రెంట్లు ఇంటి రెంట్లు కడతాను. ఓ చెప్పిన వాళ్ళకి ఇంకా నయ్యం. స్కూల్ పోరగాల ఫీజు కూడా నీ డబ్బులతోనే కడతాను చెప్పేలా ఉన్నావు. ఏమో ఎవరికెరక. ఏంది ఏదంటున్నావు? ఏంలే పాల ప్యాకెట్లు అమ్ముకో అంటానా. సరే సరే భలే గిరాకీ పో.